హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రవ్వ లడ్డూలు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేద్దాం. ముందుగా కొన్ని జీడిపప్పులను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే కడాయిలో 2 కప్పుల బొంబాయి రవ్వను వేసి మంటను మీడియంలో పెట్టుకొని కలుపుతూ వేయించుకుందాం. ఇది వేగుతూ ఉండగానే 2 కప్పుల బొంబాయి రవ్వకు 1 కప్పు ఎండు కొబ్బరిని తురిమి వేసుకుందాం. ఆ ఎండు కొబ్బరి వేసినాక మంటను మీడియంలో ఉంచుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా వేగుతూ ఉంటుంది. ఈ రెసిపీ అయితే జస్ట్ 10 నిమిషాలలో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. లడ్డూలు జ్యూసీగా ఉంటాయి. ఇంట్లో మనకి ఏవైనా చిన్న చిన్న పండగలప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు కానీ ఈ రవ్వ లడ్డూలు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా సిమ్లోనే పెట్టి ఈ రవ్వని బాగా వేయించుతూ ఉండగానే మంచి అరోమా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఈ రవ్వను తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల బొంబాయి రవ్వకి 2 కప్పుల పంచదార వేసి 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ పోసిన తర్వాత 2-3 యాలక్కాయలను పై పొట్టు తీసేసి వేసుకుందాం. మంటను హైలో పెట్టి చక్కెర కరిగేంత వరకు మంటని హైలోనే పెట్టుకుందాం. ఇలా చక్కెర పాకం పట్టి ఈ రవ్వ లడ్డూలు చేస్తే 30 డేస్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఈ పంచదార పాకం లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను ఈ చక్కెర పాకంలో కొంచెం వేస్తూ కలుపుకుందాం. ఇది మొత్తం వేసిన తర్వాత మంటను మీడియంలో పెట్టి బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం అంతా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. చేతులకు నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న ప్రకారం కొంచెం తీసుకొని లడ్డూల్లో చుట్టుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా 10 నిమిషాలలో చేసుకునే రవ్వ లడ్డూలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.